భార్య మాట పట్టుకొని నా తమ్ముడు ఇళ్ళల్లో కొడుతురా నా తమ్ముడా తమ్ముడా రక్తసేన రాజా నీ భార్య ఒక్క మాట అనలేదురా అత్తాను ఒక్క మాట అనలేదురా తమ్ముడా నన్ను అడగలే కొడితే మా తల్లి కడుపు గట్టిదైతే నా తమ్ముడు మల్లమనం కలిసినవురా నా తమ్ముడా నిన్న దాదిన కథము నా తమ్ముడా ఇప్పుడు అది వచ్చినాదా నా తమ్ముడా అక్క కాదు అంటే వీరం ఉండవన్నావు నువ్వు కడుతోనే నువ్వు తమ్ముడా నువ్వు ఎన్ని తరణ నిన్ను ఒక్క మాట ఇచ్చలే తమ్ముడా నువ్వు తెలిసి తెలియని వానివి నేను ఏదన్నా నోరావేక నేను మాట అంటే నీకు జరిగిపోతాను తమ్ముడు నా పాపగారి నోడుతోని నా తమ్ముడా పల్లెత్తి మాట నిన్నో తిట్టలేదు నీకు ఎక్కడ ఎదురు బుద్ధి పుట్టే నా తమ్ముడు అవనాయవరావే నావా సుందరి దేవి నాయవా ముగ్గురు పిల్లలు గాని ఓ నాయనా నాకిద్దరు బిడ్డలు నాకొక్క కొడుకు నా కొడుకు పేరుకు రావాలి నా బిడ్డల పేరుకు రావాలంటే అయ్యో అక్కకు పెళ్లి చేసినానా అయ్యో పేరుకు తెచ్చివా ఇక ఒక్క కొడుకుని అని భూమి మీద వేసి పోతిరి ఓ నాయనా అక్కకు తమ్ముడు అక్కకు కానాడు లాగలోనే లాగలే కాగలోనే అక్కింటి కాడ కలుసుకున్నారే తమ్ముడా ఈ పుచ్చపు రూపంతో నువ్వు ఉండద్దు తమ్ముడా అగో నువ్వు దూరం కొడితే నేను దూరం కొడతానా తమ్ముడు రమ్మన్నా కొడబుట్టిన ప్రేమ ఆ తమ్ముడు తీసుకొచ్చి చాలా రేవుల్లా తమ్ముడికి తడిబడ తానం మోసుకున్నది తమ్ముడా రమ్మని 7 మేడలు అగో ఎండి కట్ల పీడ మీద తమ్ముని కూర్చొని పెట్టినా బంగారు పల్లెం అన్నం వేసుకొని తమ్ముని దగ్గరికి వచ్చి తమ్మునికి అన్నం పెడతా నన్న అమ్మ రామ 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 అన్నం పెడతా నన్నదమ్మ రామ 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 చిన్ననాడు తమ్ముడా శివారు పల్లెలో రంగిస్తే నేను సంకలెత్తుకొని అన్నం పెట్టిందా అమ్మ తొలి ముక్క పెడతదమ్మ కరుణాదేవి ఎన్ని రోజులకు నా సేది అన్నవా తమ్ముడు తమ్ముడంత సేన రాజా వచ్చినావు తమ్ముడా మీ అత్త మంచుకుందా ఓ దానికేంది నువ్వు కలుపుతున్న పంది భాష మలుతుంది తెల్లవాడి భాష మలుతుంది నువ్వు కలుపుతున్న పంది ఎట్లా మలుతుంది ఆట మలుతుంది సీతారాంపురం వేసి పెట్టిపోదాం అవ్వో బాధ్యం ఈ వాడలో దానికి పోతే ఈ వాడ సరిపోతుంది అంత ఆరులకే అంత ఆరులకే దానికి పోతే మీ వాళ్ళకైతే అంటాను కానీ అక్క అరే సుందరకాంతరావు ఇంటి ముందు ఏరిండమ్మా అవ్వ మాత్రం వాణి పడితే ఏడుతంటే అవ్వగా బుచ్చిగాడు ఎవడ గవని వాడు ఏడుతానంటే బుచ్చిగాడు కాదురా కొడక వాడు జీవి అన్ని కొట్టేలో కొట్టింది ఈ లంజ కొడుకు మా అన్నాన్ని మీరా అయితే రేషం ఎందుకంటే లంచ కొడుకు అంటే మీ అవ్వ నుంచి బాగా కొద్ది కాదు మా బాణవన్నట్టు నా అన్నట్టు కదా చూడ తోడబుట్టిన తోడ నా తమ్ముని మాటల కన్నా నువ్వు మా అత్త మాట పట్టుకొని మీ అత్త మాట పట్టి మామని కాలుకొద్దని చేయి కొద్ది కొట్టి ఇళ్ళకి వచ్చినామంట అత్త ఏమైనా పిల్ల చేసిందా మామ అంటే అదైనా కోడా పాత పిల్ల చేయ ఒక బిడ్డనే కన్నది అయ్యా అన్నట అరే మా తల్లి పెట్టుకొని
దేవుడు కొలుసుకుంటాను దక్షరాది గడ్డనేది దేవుడైలన్నరావు కొడతావాళ్ళు చదవాలంటే ఇంగ్లీష్ మీడియం వచ్చేది ఇంగ్లీష్ మీరు తెలుగు తిట్టన్నట్టు అయితే ఎవర్రా అత్తమ్మా మున్యవతి ఏందే నన్ను అత్తమ్మని బాడక ఎవడు కావచ్చు వాడే నీ మింజడు వాడైనా కుక్కర్ పట్టుకొని గోదావరి ఎగుతారా కుక్కర్ పట్టుకొని గోదావరి ఎగుతారా కాదంటాను రబా మరి పిచ్చాలే ఎగురుకుంటా పోయి ఎదురు వచ్చిన తల్లి అంతే బాచ కొడుకు అడ్డమని సావాలి నాయలే ఉన్నారు ఊళ్ళే ఎవడు ఎగిరి సచ్చేది మళ్ళా పల్లి రాని ఆటలతో కందిబాబు కొడుకుడు చూడు నెల్లికాంత కన్న తల్లి ప్రేమలు చూడు నెల్లికాంత నాయలే లంచ కొడుకు ఏగిలేస్తా నా ఇంటికి వస్తారని అంత మజా అమ్మా అమ్మాయి బాడుకో ఎవరు నాన్సెన్స్ ఇడియట్ పక్కిన రాసుకెళ్ళి యూజ్లెస్ ఫెలో దట్టి ఫెలో పక్కింటూనే కదా నది కాదు కదా ఎవరిరా దట్టి ఫెలోగా నాన్సెన్స్ ఎవరి నీ పేరేం పేరే నా పేరు నీ పేరేం పేరు ఏంటున్నావు మౌనవతి దేవి దొరసాని సిద్ధరాపురం కాబోయే కౌన్సిలర్ అమ్మ నీ పేరు మున్యవచ్చా మున్నవతి దొరసాని మోని పేరు మా ఆయన మా శ్రీవారి నా పేరు నా పెరిమిటి ఎంతమంది ఎందరు నీకు మోహన్ అన్ని ఒక్కటే మొగడు శబాస్ ఏం పేరు వారి పేరు చూడు కోత మాటల్లో వాడు రాత్రి అంతా కోతకే పాటు వాడు ఇంకా ఏం పేరు నీ పేరు ముజాలరాజు విన్నారా ఒక్క మాట పోతే రోజులు వేసుకొచ్చామని ఇయ్యాల కొడుతావు రాత్రి అన్న కొడుకు ఇచ్చాను నేను ఏమో కొట్టు కొడుతున్నా అని ఎంత కొడుతున్నావు అని అనుకున్నా దెబ్బకాడు గురికి కోటరాదు కచ్చుకున్నాడు ఏమంటాయి బాగుంటాను కదా బాగా కదా కదా అనుకుంటా ఇలా కొడుకు కూడ తాగినాక ఎంత కొడుతున్నావు అనుకున్నా పావుషర్ తాగిండు కోడోడ కొట్టిండు నీళ్ళ బాటిలో కొట్టిండు ఇక పావుషర్ తాగి పక్క ఎత్త పక్క పోయి ఇత్త పట్టుకో వీడు లేవరు నన్ను కొట్టాడు వీడు లేవరు నన్ను కొట్టాడు నేను వీడియో ఫినిష్ కొడతాను నేను చూసిన బిడ్డ నువ్వు ఎన్ని పిల్ల చేసినావు కోడిని అరవై కొడుకు బిడ్డ ఎంతమంది నీకు కొద్దే బిడ్డ నీ బిడ్డ పేరు మౌనవతి దొరసాని నీ బిడ్డ పెళ్లి చేసినావా పెళ్లి చేసిన నీ అల్లుడి పేరు ఏం పేరు వాళ్ళు అల్లుడి వాళ్ళంటారు నీ అల్లుడి పేరు ఏం పేరు రక్తశిల శబాస్ నీ అల్లుడు ఎటు వేయిండు నా బిడ్డకు నాకు ఒక్కదే బిడ్డ ఇక నా బిడ్డకు ఒక్కతే బిడ్డ అయ్యో మూడు పోలే ఒక్కటన్నా కొమ్ముడు లేదు కొడుకు లేదు ఇక అనుకున్నాక బిడ్డ ఇక అంత చాలా సంతానం మేము సంతానం అయినాక బిడ్డ ఇక పేరు పెట్టుకున్నాడు గిట్ల గట్టాలి మా బిడ్డని మాట్లాడుకున్నాడు ఆ మాటిని వాడు 12 ఏళ్ళు అది పోయిండు ఏమో వాడు పోతుంది అక్కడనే అవగారింటికి ఎకరం పోయింది ఇక్కడ అల్లునికి 100 ఎకరం పట్టుకుంటాను ఇక గంతే పట్టుకున్నాను ఇక నా బిడ్డకు బిడ్డే నాకు బిడ్డే నా బిడ్డకు మొగడు పోయింది మావాడు ముసలుడు అయింది మా ఇష్టం ఎవరిరా నా తల్లి
ఇల్లే కూడా తమ్ముడు ఇల్లే కొడతా ఇదే ఓ లంచం కూడా నీ కోసి పోయింది కాదే ఇక పాడైపోతుంది కోసుకొచ్చినారు ఆ కోసి పెట్టుకో అయ్యో నీకు హెచ్చరిక అవుతారా ఏ ఉసిపోయిందా దీని ఏ ఉసిపోయిందా కోసి కోసి నీ మీడాడు ఇక పట్టుకో ఎన్ని సంవత్సరాలు పాపింది అది పడితే తప్పు సున్ని అవును ముసలితనాలు కూడా సోకులు పడుతుంది ఫోటో తిరగలేదు ఫోటో వద్దుల్ని నీ ఎత్తమని ఏదో కథ కథ అంతా అయిపోయింది ఇప్పుడు మీకు తిట్టినా నేను రామ కొట్టుకోవచ్చు కానీ కొట్టుకుంటే సొట్టుపోతే ఎన్నో సిరగబడ్డది అయితే కానీ నేను ఇచ్చిన ఎప్పుడన్నా చూడిపోయి మరి కింద ఏం చేసినావు నువ్వు ఉరేసుకుంటాను నేనేం చేసినా కాపాడినావు తప్ప అవన్నీ కాపాడు కాదు మరి ఎక్కడ చచ్చిపోతానంటే మా తమ్ముడు ఏమన్నాడు అద్దన్నాడు నేను తీసుకొచ్చిన ఊళ్ళకు తీసుకొచ్చిన అన్నంలో తోలినా ఆగం చేసిన రామరామ అన్నంలో వండినావు సరే మా తమ్ముడు మా ఇంటి ఉంచుకుంటానన్నాడా మా తమ్ముడు నేను ఉంచుకుంటానన్నా ఇంట్లో అద్దన్నాడు నేనేమన్నా ఉంచుకుందాం తమ్మి గూటుకు వచ్చిన పచ్చడి ఎల్లగొట్టద్దన్నా మేలు చేసినా కీడు చేసినా రామరామ మేలు చేసి సరే అన్ని మంచిగా మా తమ్ముడు నేను బిడ్డని చేసుకుంటా అన్నా అద్దన్నాడు నేనేమన్నా చేసుకోరా తమ్మి అన్న ఒప్పించినావు మెప్పించినావు పెళ్లి చేసినావు సరే పోతానావే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్నావు సరే అయితే కానీ మరి నీ బిడ్డ ఎప్పుడు నెట్టిందా ఒక్క మాట అనలే తొలవారం మీద ఎవరు కూర్చొని పెట్టింది నువ్వే కూర్చున్నా ఇప్పుడు నీకేం ఏమిటే కావాలి నేనే అవ్వాలనుకో అంతే నన్ను పువ్వుల్లో పెట్ట సాగుతుంది ఎవరు నిన్నే నన్ను దీన్నే అడగ పూర నువ్వు అవ్వలేని బిడ్డవమ్మా కరుణాదేవి అవ్వలేని బిడ్డవు కాబట్టి బిడ్డ మీ ఇంటికి పెద్ద తీసుకును నేను ఇల్లు తిప్పి పందిరి ముసలి పాలను నూకరవచ్చు అమ్మా నువ్వు కాళ్ళు మొక్కినయ్యా కనకరం లేదమ్మా ఈ బాబీ స్నానం లేదుంటే అయ్యయ్యో ఏం నీళ్ళు ఖరాబ్ చేస్తుందో ఇంకా సీతారాంపురపురం దీన్ని నమ్మేరు సుమా మరి రోజు మాత్రం అనగా ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలు మాత్రం అనగా కనుక్కున్న కన్న బిడ్డలు మరి మేనగోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ బలగా మరి అక్క షేక్ బాయవ్వ మరి అక్కయినా షేక్ బాయవ్వ మూరంచపల్లె మరి రాత్రి మళ్ళీ కూడా పోయి తాను మళ్ళీ మీరే తెలుసుకోవాలి అక్కడ పేరు తాగుతాం మరి అక్క నాగూరులో మరి పెదరాధబాయి అక్క రాధబాయవ్వ దేశరాజపల్లె దేశరాజపల్లె మరి అక్క ముకిడా
ముగ్గురే మరి సాందాబాయి అక్కడైనా శాంతబాయవ్వ దేశరాజుపల్లి దేశరాజుపల్లి మరి అక్క నాగూర్ల చిన్నరాధాబాయి అక్క చిన్నరాజబాయవ్వ దేశరాజుపల్లి దేశరాజుపల్లి మరి అక్క మట్కే పూలవ్వ అక్క పూలవ్వ గోవిందపురం గోవిందపురం బాగా లాగున్నాను గోవిందపురం మరి అక్క మరి తిప్పార సునీతవ్వ మరి అక్క అయినా సునీతవ్వ గణేష్ పల్లి గణేష్ పల్లె మరి బిడ్డ నాగూర్ల జ్యోతవ్వ మరి బిడ్డ జ్యోతవ్వ దేశరాజుపల్లి దేశరాజుపల్లి మరి బిడ్డ దాపిక సుజాతవ్వ బిడ్డ సుజాతవ్వ దేశరాజుపల్లి దేశరాజుపల్లి మరి బిడ్డ మరి వజ్ర రజితవ్వ బిడ్డ రజితవ్వ పెద్దంపల్లి పెద్దంపల్లి మరి బిడ్డ బొప్పల్లి మరి బొప్పల్లి రమవ్వ బిడ్డ రమ్మవ్వ సీతారాంపురం సీతారాంపురం మరి బిడ్డ కరెక్టపల్లి సంధ్యవ్వ బిడ్డ సంజవ్వ దామెరా దామేరా మరి బిడ్డ బొంపల్లి సంధ్యవ్వ బిడ్డ సంజవ్వ సీతారాంపురం సీతారాంపురమే మరి బిడ్డ చెలిక సంధ్యవ్వ బిడ్డ సంజవ్వ రంగయ్యపల్లి రంగయ్యపల్లి బిడ్డ అనుషవ్వ బిడ్డ అనుషవ్వ మరకాల అరకాల బిడ్డ శ్యామలవ్వ బిడ్డ శ్యామలవ్వ ముల్లకర్తి ముల్లకర్తి బిడ్డ రమ్యవ్వ బిడ్డ రమ్యవ్వ జూకల్లు చూకల్లు బిడ్డ మటికే రాధాబాయి బిడ్డ రాజబాయవ్వ జగ్గేపల్లి జగ్గేపల్లి మరి బిడ్డ అరుణవ్వ బిడ్డ అరుణవ్వ నైన్పాక నాయనపాక మరి బిడ్డ రజితవ్వ బిడ్డ రజితవ్వ నాగుర్లపల్లి నాగుర్లపల్లి మనవరాలు మనయక్కశ్రీ మరి మనవరాలు మనయక్కశ్రీ మనవరాలు మనక శ్రీ అవ్వ సీతారాంపురం సీతారాంపురం మనవరాలు దివ్యవ్వ మనవరాలు దివ్యవ్వ జూకల్లు చూకల్లు మనవరాలు నేతశ్రీ మనవరాలు నేతశ్రీ హుషేన్పల్లి శనపల్లి మరి కోడలు రత్నవ్వ కోడలు రత్నవ్వ హిమ్మత్ నగరు ఉమ్మత్ నగరు మరి కోడలు నాగరాణి కోడలు నాగరాణి మొగుళ్ళపల్లి మగుళ్ళపల్లి మరి మనం మేనగోడలు నాగమణి కోడలు నాగమనవ్వ అనమకొండ అనకొండ అనకొండ కచ్చవరకు ఆకరైందా 25 25 అంటే 11 25లే మాతా ఇంటాడా నీ బంధువు
ఈనాడు ఈ రామకీర్తన నాగుర్ల సంపత్ అల్లుడు నాగుర్ల జ్యోతి బిడ్డ నాగుర్ల రాజేష్ మన్మడు నాగుర్ల సంతోష్ కుమార్ అవ్వగల మా డాడీ పేరు మరి మన వాళ్ళందరూ ఇద్దరా ఇద్దరు నాగుర్ల రాజేష్ కుమార్ నాగుర్ల సంతోష్ కుమార్ ఇంతసేపు పెళ్లి చేసుకోలేదు ఆ పిల్లగానికి ఇద్దరు మనవాళ్ళు నాలుగు సంతోష్ కుమార్ రాజేష్ కుమార్ అంతే కదా అల్లుడు సంపత్ అది సంపద నాగుర్ల జ్యోతి విద్యా జ్యోతవ్వ బాప్ పేరు మీద అల్లుడు సంపతి మామయ్య పేరు మీద మరి తాత మరి రాజేశ్వర పేరు మీద మరి మనవడు సంతోష్ కుమారు మనవడు రాజేష్ కుమార్